హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీకి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకుందాము. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్దాం. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ వాక్-ఇన్ 14th April 2024 ఫర్ మల్టిపుల్ పొజిషన్స్ అని చెప్పేసి మనకి లేటెస్ట్గా అయితే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ నుంచి మనకి అఫీషియల్గా రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూసుకుందామండి. వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి QC అండ్ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 8 years అయితే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే BSc, MSc అనలిటికల్ కెమిస్ట్రీ మినిమం 60%, బీటెక్, ఎంటెక్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ EEE మినిమం 60% పాస్తో అయితే వీళ్ళు అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ వచ్చేసి వైజాగ్లో పైడి భీమవరం, దువ్వాడ, అదేవిధంగా హైదరాబాద్, మిర్యాలగూడ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 11/4/24 అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూ సెలెక్ట్ అవుతారో ఇక్కడ పైన లొకేషన్స్లో అయితే వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ క్వాలిటీ కంట్రోల్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 8 years అయితే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే BSc, MSc అనలిటికల్ కెమిస్ట్రీ మినిమం 60% మార్క్స్తో అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ స్కిల్స్ చూసుకున్నట్లయితే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ HPLC, GC అడుగుతున్నారు. అదేవిధంగా ఎక్స్పర్టైజ్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫ్ KF ఇన్స్ట్రుమెంట్, IR, UV అండ్ కెమికల్ అనాలిసిస్. ఇక్కడ ఇవ్వబడిన HPLC, GC, KF, UV ఈ యొక్క స్కిల్స్ అయితే ఖచ్చితంగా ఉండాలని అడుగుతున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంటు ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్. దీనికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అయితే 4 to 8 years అయితే అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్, ఎంటెక్ మెకానికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ EEE మినిమం 60% మార్క్స్తో అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఎవరైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారో తప్పకుండా ఈ యొక్క రిక్వైర్మెంట్ని అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే స్కిల్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి స్కిల్స్ వచ్చేసి ఇంజెక్టబుల్ ఫార్ములేషన్లో అయితే స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒకసారి అయితే క్లియర్గా చూడండి. వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను మొత్తం అయితే చదివి చెప్పట్లేదు, ఒకసారి అయితే క్లియర్గా చూడండి. అదేవిధంగా ఏపీకి సంబంధించిన స్కిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా అయితే ఒకసారి చూడండి. అదేవిధంగా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే వెన్యూ వచ్చేసి 14th April 2024 సండేని అయితే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. టైం వచ్చేసి 9 to 15 hours అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. వర్క్ లొకేషన్ వైజయనగరం, పైడి భీమవరం, దువ్వాడ, హైదరాబాద్, మిర్యాలగూడ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి వెన్యూ అంటే ఇంటర్వ్యూ లొకేషన్ అయితే ఇక్కడ ఇచ్చాను, ఒకసారి అయితే క్లియర్గా చూడండి. అదేవిధంగా ఇక్కడ ఏమన్నా స్కాన్ అయితే మీరు స్కాన్ చేయండి, మీకు అయితే పూర్తిగా వెన్యూ అయితే మీకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.